నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. సో నాకు ఒక కళ ఉండేది మేడం, ఎప్పటికైనా ఈ ఊరికి పోలీస్ ఆఫీసర్ అయ్యి ఏదో చేయాలని చెప్పి చాలా ట్రై చేశా. పెద్ద పెద్ద వాళ్ళని కలిసా, పెద్ద పెద్ద ఏరియాలకు వెళ్ళా, కానీ నేను సెలెక్ట్ చేయలేదు మేడం. బికాస్ నేను 10th పాస్ కాలే. 10th పాస్ కాలే, ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో నేనే ఒక క్యాంప్ ఓపెన్ చేశా, జబర్దస్త్ క్యాంప్. నాలాంటి వాళ్ళు ఎంతో మందిని పోలీసులను చేయాలనేది నా కోరిక. ఈ రోజు ఓపెన్ చేశా, చాలా నోటిఫికేషన్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అనుకుంటా. వావ్, నా క్యాంప్ లో జాయిన్ అవ్వడానికి కూడా చాలా మంది వస్తున్నారు. బాగుంది టైటిల్, జబర్దస్త్ పోలీస్ టీమ్. ట్రైన్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క సింహంలో వదులుతా. నీ పేరేంది? రాజు సార్. నువ్వు ఎందుకు పోలీస్ చేద్దాం అనుకుంటున్నావు? తెలియదు సార్. అదేంది తెలియకుండా? నిజాయితీని మెచ్చుకోవచ్చు మీరు, తెలియదని చెప్పారు. కానీ మంచి వేడి మీద ఉన్నాడు మేడం. ఆవిడ యుఎస్ లో ఉంది కదా. అటెన్షన్ అంటే ఏంటి సార్? ఏంది? ఓకే సార్. పిచ్చోడు అయిపోయింది పెళ్ళాం లేక. నెక్స్ట్ నీ పేరు? భాస్కర్ సార్. వావ్, సరే సార్. పోలీస్ దేనికి అయిదాం అనుకుంటున్నావు? పోలీస్ స్టేషన్ లో సార్ కూర్చుందామని చెప్పి పోలీస్ అయితే మళ్ళీ చెప్పాలి. పోలీస్ స్టేషన్ మళ్ళీ అడగాలి. అందుకే తాళ్ళు పడుకొని స్టంట్లు చేయకూడదు. మొత్తం కోసుకుపోయింది. భాస్కర్ సార్, నువ్వు పోలీస్ దేనికి అయిదాం అనుకుంటున్నావు? గద్దెలా సార్? పోలీస్ స్టేషన్ లో కూర్చోడానికి అవుతారు సార్ పోలీసు. అందుకే వద్దా. భాస్కర్ సార్, నువ్వు పోలీస్ దేనికి అయిదాం అనుకుంటున్నావు? స్టేషన్ కోసం సార్. నాదే మంచిగా ఉంది సార్, నాదే మంచిగా ఉంది సార్. Come on, next. పరశురామ్ సార్, నువ్వు పోలీస్ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు? మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నా సార్. ఎందుకట్లా? జబర్దస్త్ ఎట్లా వస్తలే కదా సార్. Come on, next. నీకిస్తా తమ్ముడా, చల్ నీకిస్తా తమ్ముడా, చల్ నీకిస్తా తమ్ముడా. బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై. ఇది ఆ బాబా కాదు, ఈయన వేరే ఆయన. ఏంటి అక్కడ నువ్వు కన్నేంటి ఎలా అయిపోయింది? మిషన్ లో పోయింది సార్. మిషన్ ఢిల్లీ మిషన్ లోనా? నో సార్. బాంబే మిషన్ లోనా? नहीं हो सकता. కోల్కతా మిషన్ లోనా? ಇಲ್ಲ సార్. మరి ఎక్కడ? ఎగ్జిబిషన్ లో సార్. ఎగ్జిబిషన్ లో కన్ను పోయిందా? అంటే ఇట్లా తిప్పుతారు కదా సార్, ఇప్పుడే తిరిగి వచ్చిన అందు నుంచి పోయింది సార్. హై డిఎస్పీ సార్. రైట్ సార్. Come on, next. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు అన్నిసార్లు చెప్తాను? అంటే మా డైలాగ్ అని చెప్పి జడ్జిలు ఫీల్ అవుతున్నారు సార్, అంతే. 1 2 3 4 5 6 7 ఇంకెవడో మిస్సింగ్ అయ్యా. వావ్, డిపార్ట్మెంట్ కి కావాల్సింది నీలాంటి వాళ్ళు, డౌన్ టు ఎర్త్ ఉన్న క్యాండిడేట్లు, హైట్ ఉన్న వాళ్ళు కాదు. గుడ్ మార్నింగ్ సార్. అటెన్షన్ సర్, క్యాండిడేట్ సర్, బడేల్ బందే. ఏం సార్? అదే సార్. నాకు కూడా తెలియదు. భాస్కర్ సార్, కంప్లైంట్. గాలి పిలుసు. ఇంకా సార్, ఇంకా సార్, చచ్చిపోట్. ఇంకా సార్, ఇంకా సార్. కమన్ రాజు సార్, డిప్స్ కొట్టు. బాగా కొట్టు. తొండ కొట్టినట్టు కాదు, ట్రైనింగ్ లో కొట్టినట్టు కొట్టాలి. కొట్టు సార్. కష్టం సార్. ఇంకా కమాన్. కమాన్ రియాజ్. ఓకే సార్. కమాన్ సారీ. కమాన్, ఫార్మ్ ఇన్ లైన్. క్యాండిడేట్ అటెన్షన్. సో ట్రైనింగ్ లో చాలా టైర్డ్ అయిపోయారు కాబట్టి గో అండ్ స్లీప్. రేపు పొద్దున మళ్ళీ మన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈయన టార్చర్ పెడుతుండు ఫస్ట్ రోజే. ఆడు మస్తు టార్చర్ పెడుతుండ్రా.
రియాజ్ అస్సలు అయితే లేదురా అలిసిపోయినాం మనం మంది కింద తాగదాం రేపు నేను తెస్తా. తేపో వచ్చింది. ఏ పడుకున్నారా గుడ్ బాయ్స్ దిస్ ఇస్ దౌడేశ్వర్ రావు ఇట్స్ గ్రేట్ ఇప్పుడే కాదా ఇందులో క్యాండిడేట్ మిస్సింగ్ ఏమైపోయింది అది రియాజ్ పడేల్ బందే రియాజ్ పడేల్ బందే నీ బడేలు ఊడేలు రియాజ్ సార్ మందాగావా ఊర్రానికి నువ్వు పోసినా లేదు నువ్వు పోసినావా లేదు లేదు అలా ఎట్ట చెప్తావు నువ్వు మంది తాగినావని లేదు రియాజ్ నువ్వు మందాగినావు ఏ తాగలేదు తాగినావు తాగలేదు రాజు పడేల్ బందే రాజు సార్ రియాజ్ తాగిండా తాగలేదు సార్ రాజు సార్ నువ్వు తాగినావా లే అమ్మతోడు రియాజ్ ఏ గన్ లోడ్ ఇంటిగా ఆడింది సార్ ట్రాక్టర్ రియాజ్ ట్రాక్టర్ లోడ్ కాదు బుల్లెట్ లోడ్ చేయి జేబులో ఉండాలి సార్ ఏం ఏమే చెప్పు నువ్వే చెప్పాలా ఏమంటే నన్ను అడిగి నేనేం చెప్పాలా ఏమంటే అది కాదు ఏం షూట్ చెప్పు కూడా జబర్దస్త్ జరుగుతాను సార్ ఆల్రెడీ రాజు సార్ వాడిని లేపేస్తారా నన్ను ఎవరు కూడా నీ మాటలు అనలేదురా నా దగ్గర టైం బాంబు ఉంది జరగండి భాస్కర్ టైం ఎంత అయింది 10:30 అయింది సార్ అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాస్తాను. ఇలాగే ఉంటాయి సార్ డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఆ కథ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్ ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నిన్ను పెట్టుకొని అమ్మా గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. నేను ఇంటికి వస్తా 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చెప్తున్నాను సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నావాడిని. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఎంతో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం.
అవు పెద్ద మనిషి ఆ. 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే ఎడిపోయినా టౌన్ కి పోయినా ఏటా 5 రోజులు పోయినావు 2 టౌన్ వారం రోజులు పెట్టి దాన్ని దేనికి పెట్టిరన్నా స్టేషన్ పోయిన చిన్న పని ఉండి ఆ. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు సార్ మీరు ఎవరన్నా ఆ. డిఎస్పీ అన్నాడు నేను తమనన్నా ఊర్లో జాతర చేస్తున్నాం ఆ. చందా కావాలి ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు అవును. ఎట్లా అడగాలి అర్థమైతలేదు అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటారేమో. అరే అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు అరే బ్యాంక్ లో పైసలు వేద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా బాబు 10,000 ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈ రోజు ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా కొడతాడు, ఎందుకు కొట్టాడు? చేసుకో కొట్టలే పోయింది ఏం చదువుతానవరా నువ్వు 10th క్లాస్ అరే నీకు 10,000 రాసుడు వస్తుందా వచ్చేదన్న ఆడ 10,000 రాయి నీ పేరేం పేరు క్రాంతి గది కూడా రాయి గదే స్కూల్ ఫీదా క్రాంతి 10,000 క్రాంతి 10,000 మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ తిను నేను తింటా నీకు ఓకేనా మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.